హాయ్, నా పేరు డాక్టర్ విజయమాధురి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్స్, బంజారా హిల్స్. చాలామందికి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రొసీజర్ అంటే ఏదన్నా ఎనస్థీసియా ఇవ్వటం కానీ, లేదు అంటే ఏదన్నా బాగా సీరియస్ ప్రొసీజర్, పెయిన్ వస్తుందా అనే డౌట్స్ ఉండొచ్చు అనమాట. సో ఇవాళ దాని గురించి చెప్తాను. ఏంటి అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఒక స్మాల్ ప్రొసీజర్ అండ్ ఇట్స్ అ పెయిన్లెస్ ప్రొసీజర్. మేబీ మీకు కొంచెం డిస్కంఫర్ట్ ఉండొచ్చు కానీ పెయిన్ అయితే ఉండదు. ఇది ఏంటి అంటే మనం ఫస్ట్ థింగ్ బ్లాడర్ అనేది ఫుల్ చేసుకోవాలన్నమాట. ఎందుకు బ్లాడర్ ఫుల్ చేసుకోవాలంటున్నాను అంటే, నార్మల్గా మనది ఇది బ్లాడర్ అనుకోండి, ఇది మన యూట్రస్. బ్లాడర్ ఎంటీగా ఉంటే ఈ యూట్రస్ ఇలా పైన దాని మీద ఇట్లా పడుకొని ఉంటుంది అనమాట. సో దట్ ఇట్లాంటి కర్వేచర్ ఒకటి వస్తుంది. అదే మనం బ్లాడర్ ఫిల్ చేసామనుకోండి, ఇది స్ట్రైట్ అవుతుంది యూట్రస్. సో దట్ మనము ఈ సన్నటి కెథెటర్ ఇట్లాగా పంపించి యూట్రస్ దగ్గరికి, సర్విక్స్ దగ్గర వరకు పంపిస్తాము, అక్కడ పెడతామన్నమాట. దాని తర్వాత దీనికి ఇన్నర్ కెథెటర్ ఉంటుంది అనమాట. సో దట్ ఈజీగా వెళ్తుంది. అదే ఇట్లా బెండ్ అయితే ఈ కెథెటర్ అనేది ఇట్లా బెండ్ అవుతా లోపల వెళ్ళలేదు. అదే ఈ యూట్రస్ అనేది స్ట్రైట్ అయింది అనుకోండి, ఈజీగా పాస్ అవుతుంది అనమాట. సో బ్లాడర్ అందుకు ఫుల్ చేసుకోమంటాం పేషెంట్స్. చాలామందికి బ్లాడర్ డిస్కంఫర్ట్ ఉంటాము, మా వల్ల కావట్లేదు మేడం అది ఇది అంటారు. సో మీరు ఎవరైతే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారో వాళ్ళు కొంచెం బ్లాడర్ హోల్డింగ్ కెపాసిటీ ఉండేటట్టు ప్రాక్టీస్ చేస్తే మీకు సక్సెస్ రేట్ హయ్యర్ ఛాన్సెస్ ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ.